హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం ఈ వీడియోలో ఏంటంటే మనకి పంచవర్ష ప్రణాళికలు అంటే 5 ఇయర్స్ ప్లాన్స్ అనేది ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ నుండి మనకి ఎటు లేదనుకున్నా కానీ ఒకటి లేదా రెండు ప్రశ్నలు అయితే గన్ షాట్ ప్రశ్న అనమాట. ఇది కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి 5 ఇయర్స్ ప్లానింగ్. అసలు పంచవర్ష ప్రణాళిక అంటే ఏంటంటే మనకి 1929లో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడింది. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఏర్పడింది. ఎప్పుడు 1929లో. అప్పుడు రష్యా మాత్రం స్టేబుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నారు. సో వాళ్ళది స్టేబుల్గా ఉంది. సో అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే సరే మనం కూడా ఇట్లా రష్యా వాళ్ళలాగా ఇట్లా ప్లానింగ్ కమిషన్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకు కూడా కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా అనేసి మన వాళ్ళు డిసైడ్ అయ్యి ప్లానింగ్ కమిషన్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామనేసి డిసైడ్ అయినారు. సో మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి సోషలిస్ట్ ఎకనామీ అండ్ క్యాపిటలిస్ట్ ఎకనామీ. అంటే ఇదేంటంటే సోషలిస్ట్ ఎకనామీ వచ్చేసి గవర్నమెంట్ ఒక్కటే పెట్టుబడి పెడుతుంది. క్యాపిటలిస్ట్ ఎకనామీ వచ్చేసి గవర్నమెంట్ ప్లస్ మన ప్రైవేట్ అంటే లైక్ కొంచెం ప్రైవేట్ అమౌంట్ కూడా ఇందులో యాడ్ చేసి లైక్ బడ్జెట్ లాగా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ మన ఇండియాకి వచ్చేసి మిక్స్డ్ ఎకనామీ. సో ఇందులో గవర్నమెంట్ అమౌంట్ ఉంటుంది, ప్లస్ మన అమౌంట్ కూడా ఉంటుంది. లైక్ మనం పే చేస్తూ ఉంటాం కదా ట్యాక్స్, అలా. అయితే 1934లో ఏ ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా ఈ బుక్ మనకి శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు రచించారు. ఇతన్ని భారత ప్రణాళిక పితామహుడు అండ్ ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇది ఈ బేసిక్ ఉంటే సరిపోతుంది. సో మీకు లైక్ ఎస్ఎస్సి జీడీ పాయింట్లో మనకి పంచవర్ష ప్రణాళిక 5 ఇయర్స్ ప్లాన్ అనేది 1951 నుండి 1956 వరకు ఫస్ట్ ప్లాన్ అనేది జరుగుతుంది. దీన్ని ఎందుకోసం అంటే ఈ ప్లాన్ ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకున్న వాళ్ళ గోల్ ఏంటిదంటే టు డెవలప్ ద అగ్రికల్చర్, అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దామనేసి ఈ ప్లానింగ్లో వాళ్ళు ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 2.1, అచీవ్డ్ వచ్చేసి 3.6. సో ఈ ఫస్ట్ ప్లాన్లో ఇది. అండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి 1956 నుండి 1961 వరకు జరిగింది. టు డెవలప్ ద ఎందుకోసం మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్లాన్లో టు డెవలప్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 4.5, అచీవ్డ్ వచ్చేసి 4.2%. ఓకే. అండ్ ఇదే ప్లానింగ్లో పెరంబర్లో రైల్ ఇంజన్ ఫ్యాక్టరీ అండ్ జార్ఖండ్ రాంచీలో హెవీ ఇంజనీర్ ఇన్స్ట్రుమెంట్ కార్పొరేషన్ అనే కంపెనీ కూడా ఈ ప్లానింగ్లోనే స్టార్ట్ చేస్తారు. అంటే 1956 నుండి 1961 వరకు ఇది సెకండ్ ప్లాన్ కదా. ఈ ప్లాన్లోనే ఏంటి, పెరంబర్లో రైల్వే ఇంజన్ ఫ్యాక్టరీ అండ్ జార్ఖండ్లో హెవీ ఇంజనీర్ ఇన్స్ట్రుమెంటల్ కార్పొరేషన్ అనే ఇండస్ట్రీ అనేది, ఐటీ అనేది ఈ ప్లాన్లోనే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ తర్వాత థర్డ్ ప్లాన్ వచ్చేసి 1961 నుండి 1966 వరకు టు డెవలప్ ద అగ్రికల్చర్ అండ్
ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ థర్డ్ ప్లాన్ వచ్చేసి 1961 నుండి 1966 వరకు జరిగింది. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అగ్రికల్చర్ విభాగాన్ని అభివృద్ధి చెందాలి అండ్ ఐటీ విభాగం, ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా అభివృద్ధి చెందాలనేసి ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీనికి వీలు పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 5.6 అండ్ తర్వాత వచ్చేసి ఈ మెయిన్ అంటే ఈ మూడో పంచవర్ష ప్రణాళికలో ఏం జరిగిందంటే 1962లో ఇండియా వర్సెస్ చైనా వార్ అనేది జరిగింది అండ్ 1965లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అనేది జరగడం జరిగింది. సో ఒక 5 సంవత్సరాల గ్యాప్లోనే మనం 2 వార్స్ చేయడం వల్ల మన దగ్గర బడ్జెట్ నిల్ అయిపోయింది. అండ్ 1964 మే 27 రోజు నెహ్రూ గారు అనేది చనిపోవడం జరిగింది, మన ప్రధానమంత్రి. అండ్ ఒక 5 సంవత్సరాల్లోనే 2 యుద్ధాలు చేయడం అండ్ నెహ్రూ గారు అప్పుడే చనిపోవడం వల్ల మనకి బడ్జెట్ అనేది చాలా కొరత రావడం జరిగింది. సో దీనివల్ల ఒక 3 years అంటే 1966 నుండి 1969 వరకు ప్లానింగ్ హాలిడేస్ అనేది డిక్లేర్ చేశారు. సో ఈ 3 సంవత్సరాలు ఎలాంటి స్కీమ్స్ కానీ ఎలాంటి బడ్జెట్ కానీ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేదు ఈ 3 సంవత్సరాలు. అండ్ మూడో పంచవర్ష ప్రణాళికలో 1962లో సెంట్రల్ యూనివర్సిటీ 1962లో టీబీ డిసీజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ మూడో పంచవర్ష ప్రణాళికల్లో మెయిన్ ప్రోగ్రామ్స్ అనేది ప్రజలకు చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్స్. అండ్ ఈ మూడో పంచవర్ష ప్రణాళిక ఏంటంటే అతి ఆశతో కూడిన పంచవర్ష ప్రణాళికగా కూడా చెప్పబడుతుంది. 1966 to 1969 వచ్చేసి ప్లానింగ్ హాలిడేస్ అండ్ 1966 to 1967 వరకు గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ సోమనాథ్. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద జరిగిందనమాట. అగ్రికల్చర్ సెక్టర్ మీద ఏంటంటే లైక్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా గ్రెయిన్స్ పండించాలి అండ్ అగ్రికల్చర్ సెక్టర్ని బాగా డెవలప్ చేయాలనేది ఈ యొక్క హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది గుర్తుంచుకోండి. 1966 to 67 ఓకే. 1966లో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్, 1968లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్. ఈ సంస్థలు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నాలుగో పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1969 to 1974 గ్రోత్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి గ్రోత్ విత్ జస్టిస్ అండ్ అంటే ఎవరికి హాని కలిగించకుండా మన డబ్బులతోటి మనమే ఎదగాలి అన్న ముఖ్య ఉద్దేశం. అండ్ గరీబీ హఠావో స్లోగన్ కూడా ఈ యొక్క ప్లాన్లోనే ఇంప్లిమెంట్ చేశారు. దీని టార్గెట్ వచ్చేసి 5.7, అచీవ్డ్ వచ్చేసి 3.3. ఓకే. ఐదవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1974 to 1978 to remove the poverty అంటే పేదరికాన్ని నిర్మూలించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. టార్గెట్ వచ్చేసి 4.4, అచీవ్డ్ వచ్చేసి 4.8. 5 పంచవర్ష ప్రణాళికలు అంటే ఈ పంచవర్ష ప్రణాళికలు 5 సంవత్సరాలు జరిగితే 5వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 4 సంవత్సరాలే జరగడం జరిగింది. దీనికి కారణం వచ్చేసి జనతా పార్టీ కేమ్ టు రూల్. అంతకుముందు ఇందిరమ్మ రాజ్యం ఉండేది, అది పోయి జనతా పార్టీ అనేది రూలింగ్లోకి రావడం జరిగింది అండ్ ఇట్ వాజ్ క్యాన్సల్డ్. సో అందుకని
అండ్ ఈ యొక్క ప్లాన్ వచ్చేసి ప్లానింగ్ కమిషన్ నుండి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రశ్న ఎలా అడుగుతాడంటే ఏ ఏ పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలు ముందే క్లోజ్ అయింది అని అంటే అది 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ కోడ్ లైక్ కోడ్ గుర్తుపెట్టుకోండి. 5వ పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాలే జరిగింది. ఎందుకు జరిగిందంటే అప్పుడు ఇందిరమ్మ రాజ్యం పోయి జనతా పార్టీ రూలింగ్లోకి రావడం జరిగింది కాబట్టి ప్లాన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందన్న ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1978 నుండి 1988 వరకు ప్లానింగ్ హాలిడేస్. ఈ 2 ఇయర్స్ అనేది ప్లానింగ్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. 1985 నుండి 1980 నుండి 85 వరకు దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆరో ప్లానింగ్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి రిమూవ్ ద పావర్టీ టు డెవలప్ ద అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. పేదరికాన్ని నిర్మూలించి వ్యవసాయాన్ని మరియు ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం 6వ పంచవర్ష ప్రణాళికది. దీని టార్గెట్ వచ్చేసి 5.2, అచీవ్డ్ వచ్చేసి 5.7. అండ్ 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1985 నుండి 1990. ఇందులో ఏంటంటే ఫుడ్, వర్క్, అగ్రికల్చర్ బై మిషన్స్. ఫుడ్ కానీ లైక్ వర్క్ కానీ అగ్రికల్చర్ ఏదైనా అంటే ఈ ప్లాన్లో ఏంటంటే లైక్ ట్రాక్టర్స్ కానివ్వండి, వేరే వేరే అగ్రికల్చర్కి సంబంధించిన వేరే వేరే యంత్రాలు కానీ ఈ ప్లానింగ్లో రావడం జరిగింది. దీని టార్గెట్ వచ్చేసి 5.8, అచీవ్డ్ వచ్చేసి 6. నైన్టీన్ నైన్టీ టూ వరకు ప్లానింగ్ హాలిడేస్ అనేది ఇవ్వడం జరిగింది. 1992 వరకు. 1992 నుండి 1997 వరకు 8వ పంచవర్ష ప్రణాళిక అనేది జరగడం జరిగింది. టు డెవలప్ ద హ్యూమన్ కల్చర్ అండ్ హెల్త్. హ్యూమన్ యొక్క కల్చర్ మరియు హెల్త్, ఆరోగ్యాన్ని గురించి చేపట్టిన ప్లానింగ్ ఏదైనా ఉందంటే అది ఎయిత్ ప్లానింగ్. సో దీని టార్గెట్ వచ్చేసి 5.6 పెట్టుకుంటే అచీవ్డ్ వచ్చేసి 6.8 అనమాట. మెయిన్ పాయింట్స్ వచ్చేసి 1995లో ఫ్రీ మిడ్ డే మీల్ బై నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. 1995లో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1994 వచ్చేసి బాండెడ్ లేబర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అబ్లివేషన్ యాక్ట్ ఆర్టికల్ 20. ఓకే రైట్. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1994లో మనకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ యాక్ట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదైనా ఉందంటే అది మనకి ఆర్టికల్ 23, అబ్లివేషన్ ఆఫ్ ఫోర్స్ లేబర్. ఓకే, ఆర్టికల్ 23 దీని దృష్టిలో ఉంచుకోండి. నైన్త్ ప్లానింగ్ వచ్చేసి 1997 నుండి 2002 వరకు గ్రోత్ టు సోషల్ జస్టిస్ అండ్ ఫారెస్ట్ డెవలప్మెంట్. ఈ ప్లానింగ్లో ఏంటంటే 9th ప్లానింగ్లో ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ చేయడం జరిగింది. దీని టార్గెట్ వచ్చేసి 6.5. దీని టార్గెట్ వచ్చేసి 6.5, అచీవ్ వచ్చేసి 5.4. ఓకే. 10th ప్లానింగ్ వచ్చేసి 2002 నుండి 2007 వరకు ఇట్ ఈస్ టార్గెట్ టు గ్రో జీడిపి 8% per annum. ఇలా టార్గెట్ వచ్చేసి 8%, అచీవ్డ్ వచ్చేసి 7.8%. అండ్ ఇందులో ఏంటంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2025 అంటే ఇప్పుడు 100 రోజుల పని అనేసి అంటారు చూడండి, ఆ 100 రోజుల పని ఈ ప్లానింగ్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆగస్టు 25, 2005 బండ్లపల్లి విలేజ్, అనంతపూర్ డిస్టిక్లో ఈ స్కీమ్ అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. 2007 నుండి 2012 వరకు
ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ 2007 నుండి 12 వరకు ఏంటంటే ఇది ఏ ప్లాన్, 11th ప్లాన్. ఇందులో ఏంటంటే అగ్రికల్చర్ మరియు ఐటీ సెక్టర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలనే లక్ష్యంతో వీళ్ళు పనిచేయడం జరిగింది. ఇలా టార్గెట్ వచ్చేసి 9, అచీవ్డ్ వచ్చేసి 7.9. అండ్ 12th ప్లానింగ్ వచ్చేసి 2012 to 2015 ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఈ ప్లాన్ కూడా 12th ప్లాన్ కూడా అంతే, అగ్రికల్చర్ మరియు ఇండస్ట్రియల్ సెక్టర్ని ఫాస్ట్గా గ్రోత్ చేయాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీన్ని వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 8%. అండ్ ఇప్పటి వరకు 2012 వరకు 2015 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే 2014లో మన మోడీ ప్రభుత్వం రావడం వల్ల 2015 జనవరి 1 నుండి ప్లానింగ్ కమిషన్ ఈజ్ రీప్లేస్డ్ యాజ్ నీతి ఆయోగ్. ఓకే, ప్లానింగ్ కమిషన్ ఈజ్ రీప్లేస్డ్ యాజ్ నీతి ఆయోగ్. ఇది జనవరి 1, 2015 నుండి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోడీ. అండ్ వైస్ చైర్మన్ చూసుకుంటే వైస్ చైర్మన్స్ ఫస్ట్ అరవింద్ పనర్గ్రిహ 5th Jan 2012 నుండి 31st August 2017 వరకు ఇతను ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ 1st September 2017 నుండి 30 April 2022 వరకు ఇతను ఉండడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి సుమన్ కే బెర్రీ 1st May 2002 నుండి టిల్ నౌ, అంటే ఇప్పటివరకు ఇతని వైస్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో ఇది ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ టోటల్ టాపిక్ కవర్ చేసుకుంటే మీకు సింపుల్గా ఒక ప్రశ్న ఆర్ 2 ప్రశ్నలు, అంటే ఒక ప్రశ్న వస్తే 2 మార్కులు, ఇది వస్తే 4 మార్కులు. సో ఇది 4 మార్కుల టాపిక్ కాబట్టి జిఎస్జికే నుండి. సో అందరూ ప్లానింగ్ కమిషన్ మీద దృష్టి పెట్టి కంపల్సరీ 99.9% గన్ షాట్ దిగే ప్రశ్నలు కాబట్టి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ టాపిక్ని కవర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ జిఎస్జికే వచ్చేసి ఏదైతే గన్ షాట్ దిగుతుందో ఆ ప్రశ్నల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ని బట్టి. సో ఇది గైస్ ఈ వీడియోలో. మరిన్ని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్. అండ్ ఎక్స్ప్లెనేషన్ వస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం అంటిల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను ఏదో ఒక టాపిక్ మీద వీడియోస్ చేస్తూనే ఉంటాను. బట్ ఏ వీడియో చేయాలనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆ వీడియో మీద కంపల్సరీ చేస్తాను. మెయిన్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. జిఎస్ మీద ఒక 50%, 60% అట్లా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫాలో టార్గెట్ CASF 2026 ఛానల్ for more updates.